ఫ్రైడేకి ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో 1,1767 క్యూసెక్కులుగా ఉంది. దీంతో లంక గ్రామాల్ని అప్రమత్తం చేశారు అధికారులు. పంటలు నాటు పడవలతో ప్రయాణాలు చేయొద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓ టు యు క్రాంతి. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో ప్రకాశం బ్యారేజ్ వరద బ్యారేజ్ దగ్గర క్రమేపీ వరద విడుదల చేసేటటువంటి క్యూసెక్యూల సంఖ్య కూడా పెరుగుతుంది. తెల్లవారుజామున పులిచింతల నుంచి దాదాపు 1,00,000 క్యూసెక్యూల వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ వద్దకు విడుదల చేయడంతో ఇక్కడ పూర్తి స్థాయి ప్రస్తుత నీటి మొత్తం నిల్వ కూడా ఎక్కువగా ఉండడంతో ఎక్సెస్ ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 70 గేట్లలో 40 గేట్లను 3 అడుగుల మేర, మిగిలినటువంటి 30 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ బ్యారేజ్ దగ్గర మనం సర్ప్లస్ చూసుకుంటే కనుక 1,30,610 క్యూసెక్యూలుగా ఉంది. ఇక కెనాల్స్కి త్రాగునీటి సాగునీటి అవసరాలకు సంబంధించి 13,477 క్యూసెక్యూల నీటిని విడుదల చేస్తున్నారు. అంటే మొత్తం 1,44,087 క్యూసెక్యూల నీటిని ఇటు సముద్రంలోకి కానీ సాగునీటి అవసరాలకు సంబంధించి కానీ విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇన్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉంది. అయితే ఇప్పుడు పులిచింతల దగ్గర ఒకవేళ వరద ప్రవాహం పెరిగితే కనుక దాన్ని విడుదల చేసేటటువంటి వరద ప్రవాహం సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన ఇప్పటికే బ్యారేజ్ మొత్తం నిండిపోయింది. మొత్తం కృష్ణా నది మొత్తం కూడా నిండుకుండని తలపిస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే ఉంటాయి కొన్ని ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఘాట్లో ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించి కానీ కొన్ని పొలాలు కానీ నీరు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మునిగిన కారణంగానే కొన్ని చోట్ల ముందస్తుగానే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ కొన్ని చోట్ల అక్కడ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు ప్రజలను అయితే తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇప్పటికే అన్ని ప్రాజెక్టుల్లోనూ దిగువకు వరద నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించి నాటు పడవల్లో కానీ నదిలో కానీ ప్రయాణించొద్దని చెప్పి థాంక్యూ సో మచ్ క్రాంతి డీటెయిల్స్ అందించినందుకు.